నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన కోసం మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనూ మరియు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ 25,000 కోట్ల ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన బకాయిలు ఉండడం ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఉద్యోగులైతే ప్రభుత్వం మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు ఏపీలో. అనేక సార్లు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించారు. మరి ఉద్యోగులు, పెన్షనర్ల జేఏసీ అయితే పలుమార్లు ప్రభుత్వానికి మా జీతాలు పెంచండి, మాకు పెండింగ్ డీఏలు ఇవ్వండి, మధ్యంతర భృతి ఇవ్వండి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు. సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. అయినా కానీ ఈ ఏపీ ప్రభుత్వం అయితే ఇంతవరకు మరి దసరా, దీపావళి పండుగలు పోయాయి. తర్వాత సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి కానుకగానైనా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు విడుదల చేసి వెంటనే మధ్యంతర భృతి 30% మధ్యంతర భృతి ప్రకటించి ఆ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తారేమని చెప్పి ఆశతో ఎదురు చూశారు. అలా ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులు, పెన్షన్లకైతే ఏపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకే అడుగుతున్నారు తప్ప కొత్తగా గుంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నికల హామీల్లో ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తాం, మధ్యంతర భృతి ప్రకటిస్తాం, పెండింగ్ డీఏలు విడుదల చేస్తాం, ఉద్యోగులని, పెన్షన్లని ఆదుకుంటాం అని చెప్పి ఎన్నికల సందర్భంగా మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పలు మీటింగ్లలో ఎన్నికల ముందు ఉద్యోగుల జేఏసీతో మాట్లాడి మీకు న్యాయపరమైనటువంటి, ఆర్థికపరమైన అంశాలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 ఇయర్ కావస్తుంది. ఇంతవరకు మరి సంక్రాంతి కానుకగానైనా ఇస్తారేమో అని చెప్పేసి కోరుకున్న మంచి పీఆర్సీ లేదు, డీఏలు విడుదల లేదు, అసలు మధ్యంతర భృతి ప్రకటన లేదు. మరి ఇంత జాప్యం ఏమిటని చెప్పేసి క్షేత్రస్థాయిలో సాధారణ సగటు ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా కనీసం 25,000 కోట్ల బకాయిలకు సంబంధించి మొత్తం బకాయిలు మొత్తం విడుదల చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. మరి నిన్నటికి నిన్న సీఎం గారు అయితే ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి కేవలం 1,330 కోట్ల విడుదల చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే వేతన సవరణపై జాప్యం చేస్తే ఉద్యమం, ఎస్టీయూ సంఘం హెచ్చరిక, సమిష్టి కృషితో సమస్యల పరిష్కారం అంటూ ఇక్కడ ఎస్టీయూ అధ్యక్షులు రామకృష్ణ గారు అయితే ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ వైఖరిని అనుసరిస్తుందని చెప్పేసి అసలు ఎన్నికల హామీలో భాగంగా మంచి పీఆర్సీ లేదు, మంచి డీఎల్ లేవు, మధ్యంతర భృతి ప్రకటన లేదు, 30% మధ్యంతర భృతి ఇస్తారని చెప్పి ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడ మండిపడ్డారు. ఇక్కడ చూస్తే వెంటనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలపై, వేతన సవరణ, బకాయిలు పెండింగ్ తదితర అంశాలపై చర్యలు తీసుకొని 12వ పీఆర్సీ అమలు కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినటువంటి హామీలను ఈ ప్రభుత్వం విస్మరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఈ మీటింగ్లో తీవ్రంగా ప్రభుత్వం మీద డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇలా మరి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుంటే ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇన్ని వేల కోట్ల బకాయిలను అయితే తీర్చే సందర్భం అయితే కనిపించట్లేదని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా చూస్తే బకాయిలు చూస్తే కొండంతా, నిన్నమన్న చెల్లించింది మాత్రం గోరంతా అంటూ ఇక్కడ ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్లు అయితే ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం కేవలం 1,300 కోట్లే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షన్స్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే దుయ్యబట్టారు. ఏపీలోని ఉద్యోగులు, పెన్షన్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలకు గాను అరకొర నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే మండిపడ్డారు. 25,000 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం 1,300 కోట్లే విడుదల చేసినట్టు ప్రకటించడం దారుణమన్నారు. ఇవ్వాల్సిన బకాయిలు ఎంత, ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం నిజస్వరూపం బయటపడుతుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు కేవలం 1,300 కోట్లలో 519 కోట్లు జీపీఎఫ్, అవి ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము, వారి సొమ్ము వారికి ఇవ్వడానికి ఇదొక నిధులు విడుదల చేసినట్లు ఇక్కడ ప్రకటించుకోవడం అన్యాయం అని చెప్పేసి భావిస్తున్నారు. ఇక 300 కోట్లు మాత్రమే సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం 300 కోట్లు మాత్రమే కడతామని చెప్తున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ఇక జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు, దీనికి మొత్తం ఇవ్వకుండా కేవలం 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సబబు అంటూ ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ సరెండర్ లీవ్ చేసుకుంటే మరి దీన్ని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అన్యాయం అని చెప్పారు. కదా సిపిఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నారని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద 265 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడం లేదంటూ ఇక్కడ మండిపడుతున్నారు. రాష్ట్రంలోని 3,80,000 మంది పెన్షన్లకు ఏమాత్రం మేలు చేయడం లేదు. డిఏ ఏరియర్స్, పీఆర్సీ ఏరియర్స్, సరెండర్ లీవ్లు, సిపిఎస్, తర్వాత కమ్యూటేషన్ లీవ్, గ్రాట్యుటీ, బెనిఫిట్స్ ఇవన్నీ పెండింగ్లో పెడుతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటివి కూడా కోటాలో పెండింగ్లో ఉన్నాయి. వాటిలో ఇంత మేరకే మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీ నియమించలేదు, ఐఆర్ను ప్రకటించలేదు.
రావాల్సిన బకాయిలు ₹1 కూడా చెల్లించలేదు. ప్రతి 6 నెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తూ వస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన 2 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వస్తే 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి 2 నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారి ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడం వల్ల మరి హాస్పిటల్కి వెళ్తే వైద్యాన్ని చేయడానికి నిరాకరిస్తున్నాయి హాస్పిటల్. మరి సకాలంలో హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం వాటా చెల్లించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా వేతన సవరణపై కూడా జాప్యం చేస్తే ఉద్యమం చేస్తామని ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా ఇక్కడ పేర్కొంటున్నాయి. కాబట్టి అదేవిధంగా మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఇప్పటి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందని చెప్పేసి ఉద్యోగులు అయితే మండిపడుతున్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకు రావాల్సిన 25,000 కోట్ల బకాయిలలో సగమైనా విడుదల చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ఈ బడ్జెట్ వరకైనా ఖచ్చితంగా అన్ని బకాయిలు 25,000 కోట్ల బకాయిలను విడుదల చేసి ఉద్యోగులకు మంచి ఐఆర్ 30% ప్రకటించి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్ 2 డీఏలు ఇచ్చి తర్వాత పీఆర్సీని 6 నెలల్లో అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇస్తుందేమని ఆశతో ఎదురు చూశారు. కానీ సంక్రాంతి కానుక అయితే లేదు. కనీసం ఉగాది వరకైనా ఈ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.